ఇప్పుడు టైము 11:30 అయ్యింది. ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు. చూపించి పర్లేదు, భయపెట్టద్దు ఎవరిని కూడా. చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిచ్చేసుకున్నాడో విహాన్. ఎంత బ్లడ్ ఎలా కారిపోతున్నాడు. అసలు ముట్టుకున్నానా చూడండి, తొక్కలేదు, బ్లడ్ వచ్చేస్తుంది. విహాన్ కాటన్ పెట్టుకో విహాన్. నేను పెడతాను. సరే బ్రష్ చేసుకో. విహాన్ కోసం విహాన్ ఫ్రెండ్స్ వచ్చారు. అరే నువ్వు ట్యూషన్కి వెళ్తున్నా, ఎలా ఉందిరా ట్యూషన్? బాగాలేదా? ఏం బాగాలేదు? ఏ గట్టిగా చెప్తున్నారా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఛానల్ తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో ఏంటంటే పిల్లలు స్కూల్ అనమాట. మా విహాన్ 5th స్టాండర్డ్కి వచ్చాడు. వీళ్ళకి ఏంటంటే 1 month స్కూల్ పెట్టేసిన తర్వాత 150 days హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ ఇచ్చి మళ్ళీ స్కూల్ రీఓపెన్ చేస్తారు. ఇదేంటంటే 1 month స్కూల్ ఉన్నప్పుడు అనమాట, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అండ్ వీళ్ళకి ఏంటంటే మోర్ ఓవర్ హాఫ్ డేస్ ఉండవు. ఎప్పుడు కూడా స్కూల్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది, హాఫ్ డేస్ ఉండవు. అండ్ వీళ్ళ స్కూల్కి ఏంటంటే సివిల్ డ్రెస్లు ఉండవు, ఏది ఉండదు, నార్మల్ స్కూల్. ఇంతకీ విహాన్ కేవీ స్కూల్ అనమాట. సో ఆ కేవీ స్కూల్స్లో కొన్ని మెయిన్ రూల్స్ ఉంటాయి కదా, అవి కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇక్కడ నేను ఏంటంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ క్యారెట్ అండ్ అలాగే ఆలు ఫ్రై టైప్ అనమాట, కర్రీ మసాలా వేసి చేస్తాను. బాగుంటుంది, బిర్యానీలాగా, వాడికి నచ్చుతుంది, తింటాడు. ఇంకో బాక్స్లో ఏంటంటే కర్డ్ రైస్ పెడతాను. కర్డ్ రైస్ ప్లెయిన్గా పెడితే నచ్చదు, ఇలాగా పోపు అలాగా వేసి కరకరలాడే మనకి రెస్టారెంట్ స్టైల్లో ఇస్తారు చూసారా, మసాలా ఇలా పోపులో దినుసులు వేసి అవి తినేటప్పుడు క్రంచీగా తగులుతాయి కదా, అలా అయితే మాత్రం తింటాడు. సో అందుకే ఆ రోజు నేను అదొకటి చేశాను. సో ఇంకా ఆ రోజు ఏంటంటే కర్డ్ రైస్ అండ్ అలాగే ఆలు క్యారెట్ రైస్ చేస్తాను. ఒకరోజు ఒక్కొక్క వెరైటీ చేస్తాను అనమాట. ఒకరోజు వచ్చి పాలక్ రైస్ చేస్తాను. ఎక్కువ ఇలా రైసెస్ అయితేనే బాగా తింటాడు. అండ్ మార్నింగ్ టైం వచ్చి 8:15 అయింది. వీడు స్కూల్ ఏంటంటే 8:25 కల్లా స్కూల్లో ఉండాలి, అయినా సరే స్టార్ట్ అవ్వలేదు. బట్ నేను ఏంటంటే లంచ్ బాక్స్ అంటే స్కూల్ బాక్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ముందు రోజు ఏంటంటే స్కూల్ ఓపెన్ రోజు వీళ్ళకి కంపల్సరీ బుక్స్కి షీట్స్ అవి వేసుకొని రమ్మని చెప్పారనమాట. వీళ్ళు దాంట్లో ఏంటంటే అన్ని బ్రౌన్ షీట్స్ కాదు, ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క కలర్ వేయాలి. ఫర్ సపోజ్ మ్యాథ్స్ ఉందనుకోండి, మ్యాథ్స్కి పింక్ కలర్, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్కి బ్రౌన్, హిందీ ఉంటే హిందీకి బ్లూ, అండ్ ఈవీఎస్కి వచ్చేసి ఎల్లో, కంప్యూటర్ సైన్స్ వచ్చేసి గ్రీన్, అట్లాగా 5 సబ్జెక్ట్స్కి 5 కలర్ బుక్స్ ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఈ రూల్ లాస్ట్ ఇయరే ఇంప్లిమెంట్ చేశారు. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ చాలామంది పిల్లలు అప్పటికి బ్రౌన్ షీట్స్ వేస్తారనమాట. సో అందుకని ఇంకా ఈ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ఫాలో అవ్వాలని చెప్పేసి ఇంకా కంపల్సరీ చేశారు. మనకి వీళ్ళ బుక్స్ వీళ్ళవన్నీ కొంచెం స్పెషల్గా ఉంటాయి కేవీవి. సో ఇంకా 5th క్లాస్కి వచ్చాడు విహాన్, ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి. ఇంకా కొత్తగా బుక్స్ అన్నీ పెట్టుకొని వెళ్తున్నాడు. చూసారా టైం ఎంతైనా కూడా వాడు కదలడు. నాకేమో పక్కన టెన్షన్ వచ్చి బీపీ రేజ్ అయిపోతూ ఉంటుంది. హైవే మీద డ్రాప్ చేయాలి, నేనే వెళ్తాను, ఫాస్ట్గా డ్రైవ్ చేయాలి, టెన్షన్ వస్తుంది వీడితో. అందుకనే ఇంతకీ విషయం ఏంటంటే ఆ అలారోనే ఒక 10 minutes నేనే ఫాస్ట్ పెడతాను. వాడికి అలా చెప్పకపోతే వాడు రెడీ అవ్వడు. అది యాక్చువల్లీ టైం 8:05 అయ్యింది, అదేమో 10 minutes ఫాస్ట్లో 8:15 8:20 అట్లా చూపెడుతుంది. మేము వెళ్ళేసరికి టైం కరెక్ట్గా సరిపోద్ది. ఆ 10 minutes ఫాస్ట్నెస్ కూడా లేకపోతే చాలా హడావుడైపోతుంది అన్నమాట. సో ఇంకా మార్నింగ్ డ్యూటీ అయితే నాదే, నేనే దింపేస్తాను విహాన్ని. మా హౌస్ నుంచి గట్టిగా ఒక 5 minutes అంతే, 5 to 7 minutes ఉంటుంది జర్నీ, అంతకన్నా ఎక్కువ టైం పట్టదు. ఇంకా ఫాస్ట్గా రెడీ అయ్యి వాడిని దింపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంటికి వచ్చి ప్రశాంతంగా క్లీనింగ్స్ చేసుకుంటాను అనమాట. సో ముందు రోజు పెట్టిన ముగ్గు అనమాట. మార్నింగ్ అండ్ ముందు రోజు దెబ్బ తగిలించుకున్నాడు కదా, ఇంకా ఆ రోజు పర్మిషన్ తీసుకుంటానని చెప్పేసి స్లిప్పర్స్ వేసుకెళ్తున్నాడు. ఇంకా వాడిని దింపేసి వచ్చిన తర్వాత ఇంకా నా క్లీనింగ్ రొటీన్ అయితే మాత్రం స్టార్ట్ అయిపోయింది. ఎవ్రీడే క్లీన్ చేస్తాను హాల్ అనేది. ఇలా టీపా ఏంటి అండ్ సోఫా ఏంటి ఇవన్నీ వెట్ వైప్స్తో లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. బట్ ఏంటంటే కనిపించని డస్ట్ వస్తుంది అనమాట. అది క్లీన్ చేయకపోతే నాకు తుడిచామన్న సాటిస్ఫాక్షన్ ఉండదు. సో అందుకని ఎవ్రీడే క్లీన్ చేసుకుంటాను నేను. సో ఫైనల్గా నేనైతే మాత్రం మళ్ళీ రెగ్యులర్గా వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను. హోప్స్ పెడతాను కూడా, ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి. ఇంకా విహాన్కి స్కూల్ అది తీస్తారు, ఇంకా రొటీన్ అనమాట, ఇంకా కంప్లీట్ లైఫ్ అనేది. ఇప్పుడు వరకు ఈ 1.5 month వరకు హాలిడే బ్రేక్ తీసుకున్నాను. చెప్పపోవడానికే కొంచెం ఆరాంగా రిలాక్స్గా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి హాలిడే బ్రేక్ తీసుకున్నాను. బట్ వీడియోస్ అయితే మాత్రం చాలా మటుకు షూట్ చేసి పెట్టుకున్నాను, మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మేమైతే 2 times హైదరాబాద్ వెళ్ళొచ్చాము, 1 time వైజాగ్ వెళ్ళొచ్చాము. అవన్నీ కూడా నేను వీడియోస్ తీసాను, మీకు ఒక్కొక్కటి కంప్లీట్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ నేను సమ్మర్ హాలిడేస్ స్టార్టింగ్ మేబీ మార్చ్ మంత్లో వీడియోస్ అనమాట. ఇంకా మార్నింగ్ రొటీన్ అది ఇలా కంప్లీట్గా క్లీనింగ్ అది తర్వాత ఏంటంటే ఇంక రెడీ అయిపోయాను అనమాట. అట్లా అయిపోయింది ఫ్రెండ్స్తో ఇలా బయటకు వెళ్ళి.
సో ఈరోజు ప్లాన్ చేసామన్నమాట వెళ్దామని చెప్పేసి. ఇంకా 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం. రొయ్యల్ నాయుడు మండి ఉంది కదా అదొకటిను, అండ్ అలాగే సాల్ట్ ఒకటి పెట్టుకున్నాం. యాక్చువల్లీ నాన్ వెజ్ థాలీ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో హోప్ సో ఏది బాగుంటే అది. ఇంకా స్టార్ట్ అయిపోతాం, లేట్ అయిపోతుంది. అండ్ క్విక్గా నా అవుట్ఫిట్ చూపించేస్తాను. ఇది కొత్త డ్రెస్ అనమాట, మొన్న తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది డ్రెస్ మెటీరియల్, నేను ఇలా స్టిచ్చింగ్ చేయించేసాను. నేను జ్యువెలరీ సింపుల్గా ఇలా పెట్టుకున్నా. చేస్తుంది అక్కడ వచ్చేసింది ఫాస్ట్గా. మాధురి స్టార్ట్ అయ్యారా? ఎక్కడుంది మాధురి? సో ఫ్రెండ్స్తో ఫైనల్గా సాల్ట్కి అయితే వచ్చాం. 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం అనమాట. రొయ్యల్ నాయుడు మండి ఒకటిను, సాల్ట్కి నాన్ వెజ్ థాలీ ఇంట్రడ్యూస్ చేశారని ఫస్ట్లో మనకి ఇన్స్టాగ్రామ్ అట్లా యాడ్ వస్తే అప్పుడు వీడియోస్ అనమాట ఇవి. సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. యాక్చువల్గా నేను ఇంకో ఫ్రెండ్ బైక్ మీద వచ్చాం, మిగిలిన వాళ్ళందరూ ఇట్లా వచ్చారనమాట. సో ఇంకా మేము అందరం కూడా థాలీ తీసుకుందామనే వచ్చాము. బట్ ఇన్ కేస్ కనుక ఎవరైనా వీడియో చూసి వెళ్తే కనుక వెళ్ళొద్దు, లైట్ తీసుకోండి. థాలీ అయితే అస్సలు బాగాలేదు, మాకు నచ్చలేదు. ఇప్పుడు రాజమండ్రిలో ఏ రెస్టారెంట్ ట్రెండ్ చూసినా నాన్ వెజ్ థాలీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బట్ అన్నీ కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. ఈ సాల్ట్ చూసి వెళ్ళాం కానీ బట్ నాకైతే అస్సలు నచ్చలేదు. నేను చెప్పేస్తున్నాను ఫ్రాంక్గా. మీరు ఇన్ కేస్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక చెప్పండి. అండ్ ఇక్కడ చూసారా ఐటమ్స్, ఎగ్ విత్ రొయ్యల్ కర్రీ, మటన్ కర్రీ, చికెన్ ఓన్లీ 1 పీస్ ఇచ్చి బగారా రైస్తో ఇచ్చాడు. అండ్ అలాగే ఫిష్ ఫ్రై అనమాట. ఇంకా వెజ్ అయితే నార్మల్ వెజ్, పప్పు, రసం, సాంబార్, మిరియాలు అండ్ రసగుల్లా అండ్ పెరుగు అయితే సమ్ అట్లాగా ఇచ్చారు. ఇవి నాకు ఐటమ్స్ అంత సాటిస్ఫాక్షన్గా అయితే మాత్రం అనిపించలేదు. టేస్ట్ అది వెళ్ళాము, పెట్టారు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడానికి. బట్ ఇట్స్ ఓకే అని కూడా నేను చెప్పలేను, బిలో యావరేజ్ అనమాట. చెప్పనా? అదే ఏంటి తెలియట్లేదు. ఆవకాయ, పప్పు, టమాటో, సాంబార్, రసం, ఇది ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, రసగుల్లా, పెరుగు, బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై 1 పీస్, గుడ్లు అండ్ పచ్చిరేలు అండ్ మటన్ కర్రీ, బనానా, పాపడ్. ఓకే టీకే. సో చూసారా అక్కడ ఏంటంటే మేనేజర్ వచ్చి అడుగుతున్నాడు అనమాట టేస్ట్ అది ఎలా ఉంది ఏంటి అని. అసలు బాగాలేదండి, మటన్ అయితే అసలు బాగాలేదు, మాకు అసలు మంచి పీసెసే రాలేదు అని చెప్తున్నాం వాళ్ళకి రివ్యూ. ఎనీవేస్ మీరు కనుక వెళ్తే మీ టేస్ట్ ఎలా ఉంది ఏంటి చెప్పండి. మంచిగా ఆరాంగా ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు. మంచిగా ఫుడ్ అది ఎంజాయ్ చేసిన తర్వాత 4 పిక్స్ అది తీసుకొని అండ్ అలాగే బ్లూ స్టోన్కి వెళ్ళామన్నమాట. కలెక్షన్ అది బాగుంది, ఇన్ కేస్ కావాలంటే ట్రై చేయండి. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం తిన్న లంచ్ అరగడానికి నైట్ మొత్తం ఈవినింగ్ అంతా వాకింగ్ చేసాము. సో ఆ రోజు టైం అనేది బాగా స్పెండ్ చేసాం. ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే ఏంటంటే ఓవెన్ కంప్లైంట్ వచ్చింది. యాక్చువల్లీ మఫిన్స్ చేస్తున్నప్పుడు కొంచెం పొగల్లా వచ్చినాయి అనమాట. అప్పుడు ఇంకా క్లీనింగ్ అది చేయించాలని చెప్పి నేను IFB సర్వీస్ బుక్ చేశాను. వాళ్ళు వచ్చి వెంటనే చేశారు. ప్రాబ్లం అయితే ఏం లేదు అని చెప్పేసి కొంచెం పైన సర్వీస్ ఏదైతే ఉంటుందో అది మెయింటైన్ చేసుకోవాలి, సరిపోతుందని చెప్పి మనకి చెప్పేసి వెళ్ళారు. సో అప్పటి నుంచి ఓవెన్ అయితే బాగానే ఉంది. మీరందరూ ఓవెన్ ఎలా యూజ్ చేస్తారు? నేనైతే చాలా నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను, బట్ అలా సరిపోతుంది నాకు. విహాన్ కోసం ప్రియాంక ఇది తీసుకొచ్చింది అనమాట. ఇవి కార్టూన్ క్యారెక్టర్స్. విహాన్ ఆల్రెడీ ఇది కొనుక్కున్నాడు, నరుటో, వాడి ఫేవరెట్ అనమాట. సో ఇది తీసుకొచ్చేసరికి వాడికి చాలా హ్యాపీ అయిపోయింది. అండ్ నా కోసమేమో ఈ పర్స్ తీసుకొచ్చింది ప్రియాంక. హ్యాండ్ బ్యాగ్ లాంటిది, హ్యాండ్ బ్యాగ్ అంటారో పర్స్ అంటారో, భలే ఉందనిపించింది నాకు. ఇలాంటివి నచ్చుతాయి అనమాట, క్యాండీవి. అండ్ ఇక్కడ ఇలా బెల్స్ ఉన్నాయి చూసారా, ఇది కూడా చాలా బాగుంది. సో ప్రియాంక అయితే నా కోసం ఇది తీసుకొచ్చింది. ఇంతకీ ఎక్కడి నుంచి తెచ్చిందో చెప్పలేదు కదా, వియత్నాం వెళ్ళిందనమాట రీసెంట్గా. అప్పుడు తీసుకొచ్చిందనమాట మా కోసం గిఫ్ట్స్. ఏ బాహు
ఏ ఉండండి వెళ్తురులే. వియత్నాం నుంచి తీసుకొచ్చింది అనమాట. తీరా వచ్చిన తర్వాత రాజమండ్రి వచ్చారు. సో అలా మా ఇంటికి వచ్చారనమాట బాబుని తీసుకొని. ఇంకా వీళ్ళు ఏంటంటే ఆ రోజే నెక్స్ట్ డే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయారు. అండ్ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, విహాన్ని మహావీర్ స్పోర్ట్స్కి తీసుకొచ్చాం. ఇంకా వాడికి ఏంటంటే స్విమ్మింగ్ డ్రెస్, క్రికెట్ కావాల్సిన నెట్స్, షటిల్, మొత్తం ఈ మధ్యన క్రికెట్ బాగా ఆడుతున్నాడు విహాన్. మీకు నేను ఫర్దర్గా కూడా వీడియోస్ చూపిస్తాను, ఎందుకంటే వాడిని అకాడమీకి తీసుకెళ్ళామన్నమాట సమ్మర్ హాలిడేస్లో. అక్కడ సెలెక్ట్ అయ్యాడు కూడా, ఆ వీడియోస్ అన్నీ తీసాను. కాకపోతే ఏంటంటే మాట వీడు అదే ప్రాబ్లం అవుతుంది, వింటే సరిపోయేది అనిపిస్తుంది నాకు. ఎనీవేస్ వీడికి కావాల్సిన ట్రాక్ ప్యాంట్స్ అండ్ అలాగే స్విమ్మింగ్ క్యాప్స్, ఈ సమ్మర్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. స్విమ్మింగ్ క్యాప్స్ అవి తీసుకొని, మాకు ఇక్కడ పూల్ ఉంది కదా కమ్యూనిటీలో, పూల్ అది స్విమ్మింగ్ అది చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈసారి సమ్మర్ అయితే మాత్రం. ఇంకా స్టార్టింగే వీడికి కావాల్సిన ట్రాక్ ప్యాంట్స్, క్రికెట్కి కావాల్సిన బ్యాట్స్, బాల్స్ అండ్ అలాగే షటిల్ నట్స్ అన్నీ కూడా తీసుకున్నాం. ఎప్పుడు కూడా స్పోర్ట్స్కి సంబంధించి రాజమండ్రిలో ఏం తీసుకోవాలన్నా మహావీర్కే వచ్చేస్తాం. ఇక్కడ దొరకందంటూ ఏముండదు, అన్నీ దొరుకుతాయి. ప్రైజెస్ కొంచెం ఉంటాయి, హైగానే ఉంటాయి, బట్ ఓకే క్వాలిటీ కూడా అలానే ఉంటుంది. అండ్ వీళ్ళు ఏంటంటే మనకి ఏవి అప్పర్ రోడ్ అటు సైడ్ గెయిల్ ఆఫీస్ దగ్గర కూడా వీళ్ళది కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారనమాట. సో ఇంత దూరం నుంచి ఎవరో కూడా అక్కడికి రావక్కర్లేదు, మీరు గూగుల్ చేసినా వచ్చేస్తుందని చెప్పారు. ఇంకా రోజు అదంతా ఆ పని అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అందరం కూడా మళ్ళీ ఏముంది ఈవినింగ్ కమ్యూనిటీలో మేము రోజు ఈవినింగ్ ఫ్రెండ్స్ అలా మీట్ అవుతూ ఉంటాం అనమాట. పిల్లలు పక్కన ఆడుతూ ఉంటారు ప్లే ఏరియాలో, మేము అలా ఒక 1 hour 2 hour టైం స్పెండ్ చేస్తాం. ఒక్కొక్కసారి జిమ్కి వెళ్ళేసి వస్తాం. అలా ఏదో ఒక ఈవినింగ్ అయితే మాత్రం మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ అందరం కూడా కలుస్తాము మేము. అలా అయితేనే టైం పాస్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. లేకపోతే అబ్బా బోర్ కొట్టేసింది, ఏంటి రోజు ఇంత డల్గా ఉంది అన్న ఫీలింగ్లో ఉంటాం. సో ఈవినింగ్ అలా కొంతసేపు 1 గంట మాట్లాడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ బ్యాక్ టు హోమ్, ఎవరి ఇళ్ళకాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది. నేను ఫోన్ అక్కడ పెట్టి రికార్డ్ చేస్తుంటే వాడు వచ్చి చూడండి, సూరజ్ ధీరజ్, వీడి పేరు సూరజ్ అనుకుంటా. సో అట్లా చేస్తున్నాడు. ఎనీవేస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను.